అందరికీ నమస్తే అండి. మన సాంకేతిక ప్రపంచంలో ఒక విప్లవం. ఇప్పటివరకు మనం కేవలం ఏఐ గురించి మాట్లాడుకుంటున్నాం. దాదాపుగా ఒక 2-3 సంవత్సరాల నుంచి ఏఐ బాగా ప్రాచుర్యంలోకి వస్తుంది. రాబోయే 25 ఏళ్ళు 50 ఏళ్ళు అయినా సరే ఏఐ ప్రపంచాన్ని శాసిస్తోంది. సో ఈ దశలో ఒక రకంగా గూగుల్ మించిపోయింది ఇప్పుడు ఏఐ. గూగుల్లో మనం ఏదైనా సెర్చ్ చేస్తే మనకి వచ్చే సమాచారం రావడానికి లేదా దాన్ని మనం బ్రౌజ్ చేసి వెతుక్కోవడానికి మనకు 10 నిమిషాలు టైం పడితే ఏఐలో జస్ట్ ఒక 20 సెకండ్లలో మనకు కావాల్సిన సమాచారం అంతా వచ్చేస్తుంది. టైం సేవ్ అవుద్ది, ప్లస్ చాలా క్లియర్గా అనలైటికల్గా మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా ఉంటుందన్నమాట. సో దానికి తేడా ఇప్పుడు కంప్యూటర్లు మనం వాడుతూనే ఉన్నాం. దాదాపుగా 1980s నుంచి కూడా కంప్యూటర్లు యుగం నడుస్తుంది, వాడుతూనే ఉన్నాం. రకరకాల అప్గ్రేడ్లు అవుతూనే ఉన్నాయి. సాఫ్ట్వేర్లు, ఓఎస్లు, ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు కంప్యూటర్లకు మించి సూపర్ కంప్యూటర్లు. సో ఇప్పుడు క్వాంటమ్, ఇప్పుడు అమరావతిలో నిన్న ఎంఓయూ జరిగింది కదా, ఐబిఎం అండ్ టీసీఎస్ అండ్ ఎల్ఎన్టీ ఈ మూడు కలిపి 3 సంస్థలు కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. అదేంటంటే అమరావతిలో క్వాంటమ్ డెవలప్మెంట్ ఈ పార్క్ రాబోతోంది. ఇది ఒక విప్లవం. బహుశా దేశం మొత్తం మీద ఇది ఒక సంచలనం అనుకోవచ్చు. 2026 జనవరిలో ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతోంది. ఆ తర్వాత జరిగే అద్భుతాలు చూడడానికి మన దేశం, మన రాష్ట్రం సిద్ధంగా ఉండొచ్చు. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేదు. ప్రపంచంలో కూడా అక్కడక్కడ ప్రయోగాత్మకంగా మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది. సాధారణంగా అంటే ఒక కంప్యూటర్లో మనం రోజంతా చేసే పని ఈ క్వాంటమ్ దీనిలో ఇదేంటిది 156 క్యూబిట్ల హెరాన్ క్వాంటమ్ ప్రాసెసర్తో ఐబిఎం దీన్ని అభివృద్ధి చేస్తోంది. మనకి కంప్యూటర్ పనితీరంతా బిట్లలోనే ఉంటుంది, 0 and 1 బిట్లు అలాగే ఉంటుంది కదా చాలామందికి. సో ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది క్యూబిట్లో ఉంటుందన్నమాట. సో దీన్ని కూడా హై ఎండ్కి వెళ్ళేలాగా ఐబిఎం డెవలప్ చేస్తోంది. దీనివలన పని చాలా స్పీడ్గా అయిపోద్ది. కొత్త టెక్నాలజీలు, కొత్త సమస్యలకు పరిష్కారాలు, అనేక అధ్యయనాలు దీని ద్వారా సాధ్యమవుతాయి అని ఒక రకంగా టెక్ నిపుణులందరూ కూడా భావిస్తున్నారు. దీనికి ఎవరెవరు ఏం చేస్తారంటే ఐబిఎం పాత్ర ఏంటి, సో టీసీఎస్ పాత్ర ఏంటి అనేది మనం చూసుకుంటే, టీసీఎస్ ఏమో వాళ్ళ టెక్నాలజీని ఇస్తారు, ఐబిఎం ఏమో క్లౌడ్ క్వాంటమ్ కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. టీసీఎస్లో ఉన్న మేధావులు, నిపుణులందరూ కూడా టెక్నాలజీ ఇస్తారు. సో ఎల్ఎన్టీ అనేది వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, ఆ బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్స్ అవన్నీ చూసుకుంటాయి అన్నమాట. మౌలిక సదుపాయాల కల్పన, టెక్ పార్క్ అభివృద్ధి చేయడం, ఇదంతా ఎల్ఎన్టీ చూసుకుంటుంది. ఇలా ఈ 3 సంస్థలు కలిపి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటే ప్రెస్టీజియస్గా తీసుకున్నట్టు కాదు, దేశం మొత్తానికి ఇది అరుదైన ఇదన్నమాట. సింపుల్గా చెప్పుకోవాలంటే అప్పుడు చూడండి 2000 సంవత్సరం, అదే 1998 2000 మధ్య ఆంధ్రప్రదేశ్కి, హైదరాబాద్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ వచ్చింది కదా. అప్పటి వరకు దేశంలో ఎక్కడ కూడా ఐటీ అనేది లేదు. ఆ తర్వాతే దేశంలో బెంగళూరు లాంటి సిటీలు కావచ్చు, లేదా ఇంకే సిటీ అయినా ఐటీ పరంగా డెవలప్ అయ్యాయి. సో ఇప్పుడు ఇది కూడా అటువంటిదే. సో ఆ దిశగా అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు, ఇది క్వాంటమ్ విప్లవానికి కేంద్రం కాబోతోందన్నమాట. సైలెంట్గా దీని విప్లవం అమల్లోకి వచ్చిన తర్వాత, దీన్ని సాధ్యం అయిన తర్వాత ప్రపంచంలోని చాలా దేశాలు మన ఆంధ్రప్రదేశ్ ఇక్కడి నుంచి వెళ్ళే టెక్నాలజీ మీద ఆధారపడతాయి. ఇక్కడ నుంచి వీళ్ళు చెప్పే పరిష్కారాల మీద ఆధారపడతాయి, వీళ్ళ పనితీరు మీద, వీళ్ళ ప్రాజెక్టుల మీద ఆధారపడతాయి. అయితే ఇదంతా కూడా ఆచరణ కావడానికి కొంత టైం పడుతుంది. దీన్ని పూర్తిగా స్టడీ చేసి మరికొంత డీటెయిల్డ్గా నేను కూడా వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తానన్నమాట. థ్యాంక్ యూ.